నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత. ఆగస్టు 14న రిలీజ్ అవ్వబోతున్న వార్ 2 మరియు కూలీ చిత్రాలు ప్రమోషన్స్ లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అనిరుద్ తన మ్యూజిక్ తో కూలీని ప్రమోషన్స్ లో ముందుంచాడు. రిలీజ్ అయిన అన్ని పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా కూలీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పూర్తి చేసుకుంది. స్టార్ కాస్టింగ్, సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు సినిమా ప్రెజెంటేషన్, అనిరుద్ మ్యూజిక్ సినిమా పట్ల అంచనాలు పెంచేశాయని చెప్పాలి. నాగార్జున విలన్ గా మొదటిసారి నటిస్తుండడంతో ఆంధ్ర, తెలంగాణ సినీ అభిమానులైతే సినిమా రిలీజ్ కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. రజనీ స్టార్డమ్, లోకేష్ టేకింగ్ వర్కౌట్ అయితే సినిమా 1000 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకుంటుంది. మరోపక్క ఫ్యాన్స్ తప్ప వార్ 2 అప్డేట్స్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించట్లేదు. హృతిక్, కియారాల రొమాంటిక్ సాంగ్ ఊపిరి పోసుకున్న 4 రోజుల్లో 9 మిలియన్ల మార్క్ దాటేసింది. గత నెల 25న వచ్చిన ట్రైలర్ తప్ప ఎన్టీఆర్, హృతిక్ లతో ఇంటర్వ్యూలు కానీ ప్రెస్ మీట్లు కానీ ఇంతవరకు నిర్వహించకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన కలుగుతుంది. అయితే ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ తో క్యాన్సిల్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఫ్యాన్స్ ఇష్టపడేది ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చే స్పీచ్లు. 5 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న మూవీ ఈవెంట్ కాస్త ఆగిపోయింది. ఇక ఇప్పట్లో ఎన్టీఆర్ ని కలిసే అవకాశమే లేదనుకున్న టైంలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పట్ల కొన్నంత ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ మిగిలిందని చెప్పాలి. సినిమా రిలీజ్ కి మరో 10 రోజులు మాత్రమే టైం ఉండడం, ప్రొడక్షన్ హౌస్ నుండి ఈవెంట్ పట్ల ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వార్ 2 మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ తరుణంలో హృతిక్ అలాగే ఎన్టీఆర్ వేసిన ట్వీట్లు ట్రెండ్ అవుతున్నాయి. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ తో అప్డేట్ వస్తుంది అని వేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ సమాధానంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఫాలో అవ్వమని ట్వీట్ చేశాడు. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో $178,000 బిజినెస్ చేసింది. 580 లొకేషన్స్ లో కేవలం 7 గంటల్లోనే $1,00,000 బిజినెస్ చేసి వరల్డ్ వైడ్ గా సినిమా పాపులారిటీ గుర్తు చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రం సినిమా ప్రమోషన్స్ పట్ల అసహనంగా ఉన్నారని తెలుస్తుంది. కథనం కలిసొస్తే ఎన్టీఆర్, హృతిక్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.